ఇంత వేడిలో కార్ పైన పట్టేసుకొని అసలు కార్ లోపల ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఏదో తేడాగా ఉందేంటి? హే గైస్, రంజాన్ సిరీస్ డే 5 లోకి అయితే స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల నుంచి నా R15 కండిషన్ అయితే ఇట్లుందనమాట. రోజు దాన్ని క్లీన్ చేస్తాం, పెయింట్ చేస్తాం అని చెప్పేసి రోజు డిలే చేస్తాను. ఇంకా ఈ సాల్ట్ పేపర్స్ వచ్చేసి లాస్ట్ టైం మదనపల్లికి పోయినా కదా, అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి రఫ్ గా ఉన్న పేపర్ తో వచ్చేసి ఫుల్ రఫ్ చేయాలా. దాని తర్వాత వచ్చేసి ఇంకా స్మూత్ గా ఉంటుంది కదా, ఆ పేపర్ తో రఫ్ చేసినామంటే ఆ లేయర్ ఏదైతే ఉంటుందో పైన స్మూత్ అయిపోతుంది. కొంచెంసేపు ఎండ పెట్టేసి దాని తర్వాత పెయింట్ కూడా కొట్టేసిన. ఈ కార్ లోపల ఇంత వేడిలో కూర్చోవడానికి కారణం ఏమంటే, ఫోన్ లో చార్జ్ లేదు, మార్నింగ్ నుంచి కరెంట్ లేదు, దాని వల్ల ఇంకా వేరే ఆప్షన్ లేకుండా కార్ లో వచ్చి చార్జ్ పెట్టుకున్నా. అట్లే ఇఫ్తార్ టైం అయిపోయింది. ఇంకా నలుగురు అయితే వెళ్ళాం అనమాట బండిలో. ఇంకా లాస్ట్ ఇషాక్ నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ పిల్లోడు అయితే దొరికినాడు అనమాట. లాస్ట్ వీడియోలో వీడు బంక్ కొట్టాడు అని చెప్పినా కదా, వాళ్ళ అమ్మ చూసిందంట, వీడియో కొట్టిందంట. చాలా పాపం రా. ఇంకోసారి నన్ను వీడియోలో తీసుకోవద్దు బ్రో అంటున్నాడు. ఇంకా వీడియో ర్యాప్ చేస్తా బ్రో అన్నాడు. సర్లే పాడు చూపిరా అంటే వీడు నా ర్యాప్ నాకే వినిపించినాడు. ఇది విను కాదులే చూడు కాదు ఎన్ని బద అర్థం కాదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కొట్టండి మామ.